తరచుగా చంటి పిల్లల తల్లులు కంప్లైంట్ చేసేది ఏంటంటే మా బేబీ రోజు పాలు తాగిన ప్రతిసారి మోషన్కి వెళ్తుంది. కొంతమంది ఏమో మా బేబీ 2-3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తుంది. కొంతమంది తల్లులేమో 5 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తుందని చాలా కంప్లైంట్స్ విన్నాము. సో అవి ఏంటి తెలుసుకునే ఉందంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. నా పేరు డాక్టర్ శివకుమారి, కన్సల్టెంట్ యూనిటాలజిస్ట్ని ఆంధ్ర హాస్పిటల్. సో తరచుగా మా ఓపీడీలో వస్తారు చంటి పిల్లలు అంటే నెల రోజుల లోపు 2 నెలల లోపు ఉన్న తల్లిని ఏం చెప్తారంటే పాలు తాగిన ప్రతిసారి మోషన్కి వెళ్తున్నారు అంటారు. అది చాలా సాధారణమైన విషయమేనండి. పాలు తాగిన ప్రతిసారి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లక్స్ అంటారు. దానివల్ల ఏంటంటే పేగుల కదలిక పెరుగుతుంది, మోషన్కి వెళ్తారు. సో 10 సార్లు 12 సార్లు పాలు తాగిన ప్రతిసారి మోషన్కి వెళ్తున్నాడంటే అది నార్మలే. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది బేబీస్ 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వెళ్తారు, అది కూడా నార్మలే, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది బేబీస్ 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి వెళ్తారు. థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నాక అది నార్మల్గానే ఉంది అంటే కనుక అలా వెళ్ళడం కూడా నార్మల్, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తల్లి పాలు తాగే పిల్లలకి ఇన్ఫెక్షన్లు కానీ మోషన్ సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ. సో కంగారు పడాల్సిన అవసరం లేదు.